అందరికీ స్వాగతం. ఈరోజు మనం మన శ్రోతలు పంపిన కొన్ని ప్రశ్నలు, వాళ్ళ అనుభవాల ఆధారంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం అంటే డిప్రెషన్, ఆత్మహత్య లాంటివి, ఇంకా మైండ్ఫుల్నెస్, ధ్యానం, వీటి గురించి లోతుగా చర్చిద్దాం. బౌద్ధ తాత్వికత వీటిని ఎలా చూస్తుందో కూడా చూద్దాం. అవునండి. అంటే డిప్రెషన్ ఎలా ఎదుర్కోవాలి, ధ్యానం సరిగ్గా చేస్తున్నామా లేదా అని డౌట్స్, సాధనలో మనసు పక్కకు లెళ్లడం, కొన్ని విచిత్రమైన అనుభవాలు, ఇలా చాలా ఉన్నాయి. అవును, ఇవన్నీ చాలామంది ఎదుర్కొనేవే, నిజమే. వీటినుంచి మనం నేర్చుకోవాల్సినవి, ఆచరణలో పెట్టగలిగేవి ఏమున్నాయో చూడటమే మన ఉద్దేశ్యం. ఖచ్చితంగా. వీటిని అర్థం చేసుకోవడానికి బౌద్ధలోని కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ అంటే సతి, మైండ్ఫుల్నెస్ అంటాం కదా, క్షణక్షణం గమనించడం. అవును. అలాగే తృష్ణ అంటే కోరిక, దాని రకాలు. ఇంకా అనాత్మ అంటే స్థిరమైన నేను అనేది లేదు అనే భావన. వీటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు. సరే, మొదట కొంచెం కష్టమైన విషయమే కాని చాలా ముఖ్యం, డిప్రెషన్, ఆత్మహత్య గురించి. మనకు వచ్చిన ప్రశ్నల్లో ఒకటి చాలా సున్నితమైనదు. ఒక తల్లి తన కొడుకు గురించి ఆందోళన పడుతూ రాశారు. ఓహ్! కొడుకు డిప్రెషన్లో ఉన్నాడని, పోయిన ఏడాది మందులు మొదలుపెట్టాక జ్ఞాపకశక్తి తగ్గిందని, ఒకప్పుడు ధ్యానం చేసేవాడట కానిప్పుడు చెయ్యట్లేదని ఆమె బాధ. తన స్నేహితురాలి కొడుకు కూడా ఇలాగే డిప్రెషన్లో ఉండి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. నిజమే, చాలా బాధాకరం. తల్లిగా తన అంచనాల వల్లే ఇలా జరిగిందేమో అని తనకీ బాధ్యత ఉందనిపిస్తోందట. కాని మైండ్ఫుల్నెస్ సాధన తనను కొంచెం నిలబెడుతోందని కూడా అన్నారు. అవును. ఇది చూడండి, కేవలం ఆ తల్లి సమస్య కాదు. ఇది ఒక రకంగా మానవత్వపు సమస్య. మన చుట్టూ వాళ్ళు ఇంతలా బాధపడుతుంటే మనం గొప్ప అనుకునే డబ్బు, పేరు ఇవన్నీ అర్థం లేనివిగా అనిపిస్తాయి ఒక్కొక్కసారి. అవును. డిప్రెషన్ను వాళ్ల తప్పుగా కాకుండా ఒక పెద్ద మానవ సమస్యగా చూడాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. డిప్రెషన్ను ఒక రకమైన అంటువ్యాధిలాగా పోల్చారు. అంటువ్యాధా? అంటే డిప్రెషన్లో ఉన్న వ్యక్తితో మనం దగ్గరగా ఉన్నప్పుడు మనమీద కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి వాళ్లతో మనం డీల్ చేసేటప్పుడు చాలా మైండ్ఫుల్గా, అంటే ఎరుకతో, తటస్థంగా ఉండాలి. వాళ్ల బాధని అర్థం చేసుకోవాలి, కానీ మన ఎమోషన్స్లో కొట్టుకోకూడదు. అంటే వాళ్ల డిప్రెషన్లో మనం కూడా కూరుకుపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అన్నమాట. ఖచ్చితంగా, అదే ముఖ్యం. బౌద్ధంలో విభవతృష్ణ అని ఒక రకమైన కోరిక గురించి చెబుతారు. విభవతృష్ణ? అవును, అంటే లేకపోవడం లేదా వినాశనం పట్ల కోరిక. మన ఉనికిని అంతం చేసుకోవాలనే ఒక లోపలి కోరికన్నమాట. ఇది ఫ్రాయిడ్ చెప్పిన మరణ ప్రవృత్తి లేదా డెత్ ఇన్స్టింక్ట్ ఉంది కదా, విన్నాను. దానికే దగ్గరగా ఉంటుంది. డిప్రెషన్ను ఈ విభవతృష్ణకు కొంచెం తేలికపాటి రూపంగా చూడొచ్చు అని ఇక్కడన్నారు. అంటే జీవితంలో ఏదో కావాలి, భవతృష్ణ అనుకున్నది దొరకనప్పుడు, అసలు ఏది వద్దు, విభవతృష్ణ అనే స్థితికి వెళ్లే ప్రమాదముంది. మరి డిప్రెషన్లో ఉన్న వాళ్లకి హెల్ప్ చేసే విషయంలో ధ్యానం బదులు మైండ్ఫుల్నెస్ వాడమన్నారు. ఎందుకు? ఎందుకంటే ధ్యానం అనగానే చాలామందికి అదేదో మతానికి సంబంధించింది అనిపిస్తుంది, లేదా ఏదో సాధించాలి, ఏకాగ్రత కుదరాలి అనే ఒత్తిడి పెరుగుతుంది. మైండ్ఫుల్నెస్ అనేది కొంచెం న్యూట్రల్ పదం. దాని ముఖ్య ఉద్దేశ్యం సింపుల్. ఇప్పుడు ఏం జరుగుతోంది దాన్ని గమనించడం. అంటే డిప్రెషన్లో ఉన్నానా, ఓ ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నాను అని గమనించడం. బాగున్నానా, ఓ ఇప్పుడు బాగున్నాను అని గమనించడం. అంతే. వినడానికి సింపుల్గానే ఉంది కానీ అది అంత సులభం కాదు. నిజమే, బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ మాత్రం ఎరుకతో ఉండటానికి కూడా శక్తి ఉండకపోవచ్చు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. మరప్పుడు కుటుంబ సభ్యులు ఏం చేయాలి? ముఖ్యంగా ఆ తల్లి. అక్కడే వాళ్ల పాత్ర చాలా ముఖ్యం. ముఖ్యంగా నిలకడగా మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసేవాళ్ల పాత్ర. ఆ తల్లి తన సాధనను గట్టిగా కొనసాగించాలి. తన కోసం తాను. అవును, తన మానసిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే కదా కొడుకుకు అండగా ఉండగలరు. ఇక్కడ మార్క్ ఎప్స్టీన్ అని ఒక ఆయనున్నారు, సైకోథెరపిస్ట్. ఆయన సైకోథెరపీ వితౌట్ ద సెల్ఫ్ అని రాశారు. అంటే పాశ్చాత్య సైకాలజీని మన బౌద్ధంలోని అనాత్మ భావన ఉంది కదా, నేను లేకపోవడం, అదే దానితో కలుపుతారన్నమాట. ఇక్కడొక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, బహుశా ఆ కొడుకు ఈ అనాత్మని
లేదా నేను లేనితనంని బాగా లోతుగా ఫీలవుతున్నాడేమో. కాని దాన్ని బయట ప్రపంచం అంచనాలతో, సమాజంతో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడేమో. హబ్బా, అందుకే లోకానికి కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాడేమో. ఇది చాలా చాలా కొత్త కోణం. అంటే కొడుకునొక ప్రాబ్లంలా చూడకుండా అతని లోపల ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవును, ఇద్దరు తల్లి, కొడుకు ఒకరినొకరు పిచ్చివాళ్ళు అని జడ్జి చేసుకోకుండా, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనుకోకుండా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. తల్లి తన మైండ్ఫుల్నెస్తో తనని తాను కాపాడుకుంటూనే కొడుకు పట్ల కరుణ చూపించాలి. తనను తాను కాపాడుకోవడం ముఖ్యం అన్నారు కదా. చాలా ముఖ్యం. ముందే చెప్పాం కదా, డిప్రెషన్ ప్రభావం ఇతరుల మీద పడొచ్చు. ఇంకా సాంప్రదాయ పద్ధతుల గురించి కూడా చెప్పారు. శ్రీలంకలో బోధి పూజ లాంటివి చేస్తారట. బోధి పూజ? ఆ అంటే బాధ నుంచి మనసును కొంచెం పక్కకు తిప్పి శాంతపరచడానికి చేసేవి. అదొక రకమైన బాహ్య మద్దతనమాట. సరే, ఈ మానసిక స్థితుల నుంచి వాటిని గమనించే సాధనల వైపు వద్దాం. ధ్యానం గురించి, శ్వాస మీద ధ్యానం, ఆనాపానసతి గురించి ఒకరు వాళ్ల అనుభవం పంచుకున్నారు. చెప్పండి. శ్వాస లోపలికి వెళ్లేటప్పుడు ముక్కు రంధ్రాల దగ్గర, తర్వాత లోపల తెలుస్తోందట. కొన్నిసార్లు పొడవుగా, కొన్నిసార్లు పొట్టిగా, కొంచెం చల్లగా, అదేదో ఘన పదార్థంలాగా అనిపించిందట. దీన్ని శరీరంలోని ఘన మూలకంగా గమనించాను అంటున్నారు. మళ్ళీ శ్వాస మీదుకొచ్చారట. నేను చేస్తున్నది కరెక్టేనా, ఇంకా ఎలా బెటర్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇది చాలా మంచి ప్రారంభం అండి. అంటే శ్వాసతో, ఆ ప్రాథమిక వస్తువుతో మంచి కనెక్షన్ ఏర్పడింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రతిసారి ధ్యానానికి కూర్చున్నప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. అప్పుడే పుట్టిన బేబీలాగా, ఏ అంచనాలు లేకుండా. ఓకే. శ్వాసతో డైరెక్ట్గా, ఫేస్ టు ఫేస్ అన్నమాట. ఒకసారి కనెక్షన్ కుదిరాక అప్పుడు దాని లక్షణాలు, పొడవు, పొట్టి, వేడి, చల్లదనం సూక్ష్మంగా ఉందా, ఇవన్నీ గమనించవచ్చు. మరి ఆ దంతాల జలధరింపులాంటివి? అవును, అవి వస్తే ఏం చేయాలి? అవి వచ్చినప్పుడు వాటిని గమనించవచ్చు. కాని శ్వాసే ప్రైమరీ, మిగతావి సెకండరీ. అవి వస్తాయి, పోతాయి. వాటిని అట్లాగే చూడాలి. శ్వాసలోని రకరకాల ఆస్పెక్ట్స్ గమనిస్తున్నప్పుడు అయ్యో కాన్సంట్రేషన్ పోతోందేమో అని భయం వస్తే? మంచి ప్రశ్న. చాలామందికి వస్తుంది. అలా అనిపించినా ప్రాసెస్ని నమ్మాలి. దాన్ని మనం సరిదిద్దాలి, ఏదో తెలివిగా మార్చాలి అని ట్రై చేయకూడదు. మైండ్ఫుల్నెస్, ఆ ఎరుక, అదే చూసుకుంటుంది. ముఖ్యంగా నేను సమత చేస్తున్నానా, విపశ్యననా? హహా, అవును, ఆ డౌట్స్ వస్తాయి. ఇది కరెక్టేనా? ఇలాంటి సందేహాలు అస్సలు వద్దు. అవి మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. జస్ట్ గమనించడం అంతే. ధ్యానంలో కొన్నిసార్లు కొంచెం విచిత్రమైన అనుభవాలు కూడా వస్తాయని అడిగారు. అంటే భ్రమలు, వెలుతురు కనిపించటం, శరీరం తేలికగా అనిపించటం, కండరాలు అదరడం, వేడి, చల్లదనం ఇలాంటివి. చాలా కామన్ ఇవి. వీటి విషయంలో గైడెన్స్ క్లియర్గా ఉంది. మీకు సందేహం వస్తే తప్ప మళ్ళీ మీ మెయిన్ ఆబ్జెక్ట్ అంటే శ్వాస దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఓకే, సందేహం వస్తేనే వెళ్ళాలి. అంటే సందేహం వస్తే ఓకే, శ్వాస తెలుస్తుందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. డౌట్ లేకపోతే ఏది జరుగుతుంటే అది జరగనివ్వండి, డోంట్ ఇంటర్ఫియర్. దీన్ని ఒక పారాడైమ్ షిఫ్ట్ లాగా చూడాలి. అంటే మనస్సు మామూలు ప్రపంచాన్ని చూసే దృష్టి నుంచి రియాలిటీని ఉన్నదున్నట్లు చూసే దృష్టికి మారుతోందన్నమాట. అంటే దీనికి ఫిక్సెడ్ రూల్స్, పద్ధతులు లేవంటారా? ఖచ్చితంగా లేవు. ట్రయల్ అండ్ ఎర్రర్, ప్రయత్నించి తెలుసుకోవడమే. గోల్డెన్ రూల్స్ లాంటివి ఏమీ లేవు. ఇలా మనంతట మనం తెలుసుకునే జ్ఞానం, ఇన్సైట్, అది చాలా పవర్ఫుల్. దాన్ని ఎవ్వరూ మన నుంచి తీసుకోలేరు. నిజమే. అందుకే గురువు ఏదో కృప చూపిస్తాడు, బ్లెస్సింగ్ ఇస్తాడు అని ఎదురుచూడకూడదు. మనమే సీరియస్గా, ఓపెన్గా, ఎక్స్పెరిమెంటల్గా, అంటే నోబుల్ క్వెస్ట్ లేదా ఆర్య పర్యేషణ అంటారు కదా, అట్లా వెతకాలి. సంశయాలు, ఏదో సీక్రెట్ ఉందేమో లాంటి ఆలోచనలు మనల్ని స్లో చేస్తాయి. శారీరక అనుభూతుల గురించి ఇంకో ప్రశ్న ఉంది. ఒకరు రిట్రీట్లో మొదటి కొన్ని రోజులు కడుపు ఉబ్బరంగా, అరచేతులు వాచినట్టు, కాళ్లు బిగుసుకుపోయి బరువుగా అనిపించాయట. ఓహో. కాని 5వ రోజు నుంచి అన్నీ మాయమయ్యాయట. ఇది వాయుమూలకం వల్లనా అని అడుగుతున్నారు. తన పర్సనాలిటీ లోపాలేమైనా దీన్ని ట్రిగ్గర్ చేస్తున్నాయా అని కూడా వరీ అవుతున్నారు. ఇంట్రెస్టింగ్ అనుభవం. కానీ దీన్ని డైరెక్ట్గా వాయుమూలకం అని చెప్పలేం.
ఇది ఎక్కువ మనస్సెలా గ్రహిస్తోంది, మనస్సు శరీరాన్ని ఎలా చదువుతోంది అనేదాని మీద ఆధారపడుతోంది. అంటే అంటే కడుపు ఉబ్బినట్టు కాళ్ళు వాచినట్టు అనిపించినా నిజంగా ఫిజికల్గా అలా ఉండకపోవచ్చు. మనస్సు అలా ఫీలవుతోంది. ధ్యానంలో మనస్సు శరీరంలోకి లోతుగా వెళ్ళినప్పుడు కొన్ని ఫీలింగ్స్ని కొంచెం ఫార్మ్డై చేసి, అంటే పెద్దది చేసి చూపించొచ్చు. దానికి అలవాటు పడ్డాక, పరిచయం పెరిగాక ఆ ఫీలింగ్ తగ్గిపోతుంది. అందుకే 5వ రోజు మాయమయ్యాయి. ఓ అలాగా. అవును, వీటి గురించి వర్రీ అవ్వక్కర్లేదు. వాటినేదో ఎలిమెంట్స్కి లింక్ చేయాల్సిన పనిలేదు. దీన్ని మనస్సు చేసే మాయలాగా చూడమన్నారు. శ్వాసలాంటి వెరిఫై చేసుకోగల దానిమీద ఫోకస్ పెట్టాలి. ఇలాంటి అస్థిరమైన వాటి గురించి తక్కువ ఆలోచించాలి. ఇప్పుడు ఇంకో కొంచెం తీవ్రమైన అనుభవం గురించి. ధ్యానంలో కూర్చున్నప్పుడు నేనిక్కడున్నాను అని స్టార్ట్ చేసినా వెంటనే మనసు శ్వాస మీదకి వెళ్ళిపోయి శరీరం బాగా కదలడం, వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అయిందట. ఆ, గంటన్నర సేపు తల నేలను చాలాసార్లు తాకిందట. అబ్బా, అయినా సరే మైండ్ఫుల్నెస్, ఆ ఎరుక మాత్రం కంటిన్యూ అయిందట. మధ్యలో 2 సార్లు మనసు చాలా ప్రశాంతంగా, సైలెంట్గా కూడా అయిందట. కానీ ఈ కంపనల వల్ల డిస్టర్బ్ అయిందట. ఈ కంపనలను ఎలా ఆపాలి అని అడుగుతున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మందికొస్తుంది ఇది. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చెప్పాల్సిన విషయం ఒకటుంది. ఏమిటది? ఆ కంపనలను ఆపడానికి ట్రై చేస్తే మీ ప్రోగ్రెస్ ఆగిపోతుంది. ఆపకూడదా? అస్సలాపకూడదు. ఆ కంపనలు వెనకడుగు కాదు, అవి పురోగతికి సంకేతం. అవి మీరు మీ శరీరంలో ఇంకా లోతుగా, ఇంట్లో ఉన్నట్లుగా, అంటే కంఫర్టబుల్గా ఉన్నారని చూపిస్తాయి. కాని సహజంగానే ఇలాంటి కొత్త ఇంటెన్స్ అనుభవాలు వస్తే మనం భయపడతాం, విసుక్కుంటాం లేదా వద్దనుకుంటాం. అవును కదా. దీన్ని స్వేచ్ఛాభయం, ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్, లేదా నూతనత్వ భయం, ఫియర్ ఆఫ్ నావెల్టీ అన్నారు. ఓ అంటే ఆపడానికి ప్రయత్నించకూడదు అనమాట. ఇది చాలామందికి షాకింగ్గా ఉండొచ్చు. అవును, గోలేంటంటే ఆ కంపనతో పరిచయం పెంచుకోవడం. కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, నిల్చున్నప్పుడు, అన్ని పోస్చర్స్లో, అన్ని టైమ్స్లో దానితో కలిసి ఉండటం నేర్చుకోవాలి. దాన్ని మన బేసిక్ రియాలిటీగా, ఒక ఆధార రేఖ, డేటమ్ లైన్గా గుర్తించాలి. ప్రాబ్లం ఆ కంపనే కాదు, దానికి మన రియాక్షన్. విసుగ్గా ఉంది, ఒత్తిడిగా ఉంది అనుకోవడం అసలు ప్రాబ్లం. మన టెన్షన్ లైఫ్కి ఆల్టర్నేటివ్గా ఈ వైబ్రేషన్ని చూడాలి. ఏ రియాక్షన్ లేకుండా పరిచయం పెంచుకోవాలి. ఇది ఇక్కడ మరియు ఇప్పుడు అనే స్థితికి చాలా దగ్గర. శ్వాస మీద ధ్యానం కూడా ఇందులో భాగమే. శ్వాస బాగా సటిల్ అయిపోతే మనం తిరిగి ఈ బేసిక్ వైబ్రేషన్లోనే కలిసిపోతాం. ఓ కాబట్టి మళ్ళీ చెప్తున్నా, దాన్ని ఆపడానికి ట్రై చేయొద్దు. యాక్సెప్ట్ చేయండి, దాంతో ఫ్రెండ్షిప్ చేయండి. బాయ్ స్కౌట్ నినాదం సిద్ధంగా ఉండండి, బీ ప్రిపేర్డ్ గుర్తుందా? ఉంది. ఈ కొత్త అనుభవాలను కూడా అంతే. భయపడి వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. అర్థమైంది. ఇప్పుడు బయటి ప్రపంచంతో మన రిలేషన్షిప్ గురించి ఒక ప్రశ్న. సముద్రం దగ్గరుండే ఒకరు రోజూ బీచ్లో నడుస్తారట. మంచిది. పాదాల స్పర్శ గమనిస్తూ నడుస్తుంటే చూపు అలల మీదకి, అక్కడ నడిచే వేరేవాళ్ల మీదకి వెళ్తోందట. వాళ్లను, అలలను అనిత్యమైనవిగా, అంటే పర్మనెంట్ కానివిగా చూడ్డానికి ట్రై చేస్తూ మళ్లీ పాదాల స్పర్శ మీదకు వస్తున్నారట. బీచ్ వాక్ని మెడిటేషన్ ప్రాక్టీస్గా ఎలా వాడుకోవచ్చో అడుగుతున్నారు. బయట గమనించడం ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్, లోపల గమనించడం ఇంటర్నల్ ఇన్సైట్ విపాసన. వీటికొక సంబంధం ఉంటుంది. కొంతమంది బయటి నుంచి లోపలికెళ్తారు, కొందరు లోపలి జ్ఞానాన్ని బయట చూస్తారు. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ బయటి చూపు అంటే అలలు చూడ్డం, మనుషుల్ని చూడటం, అది అనిత్యత, అనాత్మ లాంటి ఇన్సైట్స్కి హెల్ప్ చేస్తుందా, లేక జస్ట్ డిస్ట్రాక్షనా, అజాగ్రత్త? హెల్ప్ చేస్తే ఓకే, డిస్ట్రాక్షన్ అయితే దాన్ని వదిలేసి మళ్లీ పాదాల స్పర్శ లాంటి బేసిక్ ఫీలింగ్కి రావాలి. తరువాత అనుభవాలకు పేర్లు పెట్టడం, లేబుల్స్. దాని గురించి ఒక ప్రశ్న. ధ్యానంలో చీకటి ప్రదేశం మీద ఫోకస్ చేస్తే అప్పుడప్పుడు మునిగిపోయే ఫీలింగ్, సింకింగ్ ఫీలింగ్ వస్తోందట. ఆ టైంలో శరీరం నొప్పి, వినికిడి, ఆలోచనలు అన్నీ ఉంటాయట. ఇది సమాధి స్థితినా అని అడుగుతున్నారు. అలాగే సమత సమాధికి, విపశ్న సమాధికి తేడా ఏంటి, వాటిని దీంతో ఎలా కంపేర్ చేయొచ్చో అడుగుతున్నారు. దీనికి చాలా చాలా స్ట్రాంగ్గా క్లియర్గా చెప్పిన అడ్వైజ్ ఒకటుంది. అదేంటి? అనుభవాలు జరుగుతున్నప్పుడు వాటికి లేబుల్స్ వేయొద్దు, అస్సలు వేయొద్దు. అది విషం లాంటిది, ప్రోగ్రెస్కే అడ్డు.
విషమా? అవును, ఒక మంచి పోలిక చెప్పారు. ఒంటికి విషపు బాణం గుచ్చుకుందనుకోండి. అయ్యో! ఈ బాణం ఎవరు వేశారు, ఏ విషం పూశారు, ఎటునుంచి వేశారు అని అనాలిసిస్ చేస్తూ కూచుంటామా, లేక వెంటనే బాణం తీసేస్తామా? వెంటనే తీసేయాలి కదా. అలాగే ధ్యానంలో థీరీ అనాలిసిస్, ఇది సమాధినా, ఇది సమతనా, విపశ్యననా కంటే ముందు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, బాణం తీయడం లాంటిది ముఖ్యం. అనుభవం మధ్యలో థీరీ తెస్తే అది హానికరం. తర్వాత పనికొస్తుందా? తర్వాత ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి, గురువుతో డిస్కస్ చేయడానికి లేబుల్స్ ఓకే, కానీ అనుభవం మధ్యలో వద్దు. ప్రాక్టికల్ మైండ్ఫుల్నెస్కే ఫస్ట్ ప్రయారిటీ. ఇది చాలా ప్రాక్టికల్ అడ్వైస్. ఇక లాస్ట్ది, మనుషుల మధ్య రిలేషన్స్, ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం. దీని గురించి ప్యాంట్రీ క్లీన్ చేసే వేరువేరు టీమ్సు ట్రేలను వేరువేరుగా పెడుతున్నారని ఒక యోగికి కప్పుల ఆర్డర్లో ఏవని చిరాకొచ్చిందట. అప్పుడు ఇంకొకరు, మార్పు సహజం కదా, అనిశ్చిత గమనించు అని సలహా ఇస్తే ఆ మొదటి వ్యక్తికి ఇంకా కోపం వచ్చిందట. మనం మార్పు, అనిత్యత అంటాం కాని చిన్న మార్పును కూడా తట్టుకోలేం. ఎందుకు? ఇది మన అజాగ్రత్త వల్ల, లేక ఆ మార్పును గమనించి యాక్సెప్ట్ చేసే అంత జ్ఞానం రాలేదా అని అడిగారు. దీనికి చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా, కొంచెం షార్ప్గా ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మైండ్ఫుల్గా ఉండి మీ పని మీరు చూసుకోండి. బీ మైండ్ఫుల్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మనలో చాలామందికి ఇతరుల విషయాల్లో తలదూర్చే అలవాటు ఉంటుందని, అది మంచి ఉద్దేశంతో దయతో చేసినా సరే ప్రాబ్లం అవుతుందని అన్నారు. బౌద్ధంలో కరుణ ఇంపార్టెంట్, కానీ దానికి సరైన జ్ఞానం, విజ్డమ్ తోడు లేకపోతే ఆ కరుణ విభవతృష్ణగా మారొచ్చు. అంటే వాళ్ల పరిస్థితిని చూసి ద్వేషించడం, లేదా ప్రేమపూర్వక దయ, మెత్త కేవలం అటాచ్మెంట్గా మారొచ్చు. ఆ కప్పుల ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ కప్పులు బహుశా వాటి గురించి గొడవ పడుతున్న ఆ యోగులను చూసి నవ్వుతున్నాయి అని చమత్కరించారు. ఈ జోక్యం చేసుకునే టెండెన్సీ ఎక్కడినుంచి వస్తోంది? నిహిత స్వార్థం నుంచి. అంటే ఇతరులను కరెక్ట్ చెయ్యాలి, వాళ్లను మార్చాలి అనే కోరిక. తల్లిదండ్రులు పిల్లల పట్ల, టీచర్లు స్టూడెంట్స్ పట్ల, డాక్టర్లు పేషెంట్స్ పట్ల, పాలకులు ప్రజల పట్ల. ఈ మిషనరీ జీల్ అంటే వాళ్లను ఉద్ధరించాలనే తపన చాలాసార్లు అవగాహన లోపం, అజాగ్రత్త నుంచే వస్తుందని విమర్శించారు. అవును, మన పని మనం చూసుకుంటే అది మనకు అద్దం లాంటిది. ఇతరుల తప్పులు వెతకడం మానేస్తే మనల్ని మనం చూసుకోవడానికి, మన లోపాలు సరిచేసుకోవడానికి టైం దొరుకుతుంది. చివరి ప్రశ్న. కూర్చుని ధ్యానం చేసేటప్పుడు శ్వాస బాగా సటిల్ అయ్యాక కొన్నిసార్లు చిత్రాలు, ఇమేజెస్ వస్తాయని, అది ఫుల్ మైండ్ఫుల్నెస్కి సైన్ అని చెప్పారు కదా. అవును, ఇలాంటిదే నడక ధ్యానంలో కూడా జరుగుతుందని అడిగారు. ఖచ్చితంగా జరగొచ్చు. యోగి పని ఏంటంటే, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, నిల్చున్నప్పుడు అన్ని పోస్చర్స్లోనూ ఇలాంటి ప్యారలల్స్, సమాంతర అనుభవాలు వెతకడమే. దీన్ని ఇందాక మనం మాట్లాడుకున్న దాంతో లింక్ చేశారు. క్లియర్గా ఉన్న ధ్యాన వస్తువు, శ్వాసాస్పర్శ లాంటిది సటిల్ అయ్యాక మానసిక గ్రహణ శక్తులు, అంటే ఇమేజెస్, సౌండ్స్, లైట్ లాంటివి పైకి వచ్చి మనల్ని డిస్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే. నడకలో కూడా ప్రిన్సిపుల్ అదే. కాకపోతే నడకలో వేరియబుల్స్ ఎక్కువ. అంటే చుట్టూ వాతావరణం, శబ్దాలు, కదలికలు కొంచెం కాంప్లెక్స్. అందుకే ముందు సిట్టింగ్ మెడిటేషన్లో ఈ అనుభవాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ అవేర్నెస్ని నడకలోకి, డైలీ లైఫ్లోకి ఫ్లో అవనివ్వాలి. దాన్ని క్యాస్కేడ్ ఎఫెక్ట్ అన్నారు. జ్ఞానము ముందు కూర్చున్న ధ్యానంలో బలపడి అక్కడి నుంచి మిగతా యాక్టివిటీస్లోకి వెళ్ళాలి. అద్భుతం. చాలా చాలా లోతైన, ముఖ్యమైన విషయాలు చర్చించాం ఈరోజు. డిప్రెషన్ను మైండ్ఫుల్నెస్తో ఎలా చూడాలి, ధ్యానంలో వచ్చే డౌట్స్, ఆ కంపనలు, చిత్రాలు, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, లేబుల్స్ వేయడం, ఇతరుల విషయాల్లో జోక్యం, వీటి వల్ల వచ్చే ఇబ్బందులు, అన్నిటికన్నా ముఖ్యంగా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్కి, సెల్ఫ్ అవేర్నెస్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అన్ని టచ్ చేశాం. అవును, ఈ ప్రశ్నలు, సమాధానాలు అన్నిట్లోనూ ఒకటే మెయిన్ థీమ్ ఉంది. మన అనుభవాలను, అవి ఎంత కష్టంగా ఉన్నా సరే, డైరెక్ట్గా, ఎరుకుతో, ఇక్కడ మరియు ఇప్పుడు గమనించడం. మన ఆలోచించే మైండ్ ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోంది. భయం, జడ్జ్మెంట్స్, లేబుల్స్, జోక్యం, ఇలా. కానీ కంటిన్యూయస్గా రియాక్ట్ అవ్వకుండా జస్ట్ అవేర్గా ఉండటం ద్వారా కష్టమైన అనుభవాల్లో కూడా నిజాన్ని గ్రహించే జ్ఞానం, విపశ్యన పుట్టడానికి అవకాశం ఉంది. ముగింపుగా,
శ్రోతలకి ఒక ఆలోచన వదిలిపెడదాం. ఇందాక మనం శరీర కంపనల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ సోర్స్లో ఏమన్నారంటే అవి పుట్టుక నుంచి మనతోనే ఉన్నాయట. అవి మన జన్మ హక్కు, బర్త్ రైట్ అట. కానీ మనం భయంతో, ఏదో తెలియని అభద్రతతో, రకరకాల పలాయనవాదాలతో, ఎస్కెపిజమ్స్తో జీవితాంతం వాటిని తప్పించుకుని తిరిగామట. మన ఉనికికి పునాదిలాంటి ఈ సూక్ష్మమైన కంటిన్యూస్ వైబ్రేషన్, ఈ లోపలి నృత్యం మనం సహజంగా అవాయిడ్ చేసేదే అయితే ధ్యానమంటే చివరికి దానివైపు తిరిగి చూడటమేనేమో. జీవితంలోని ఈ నిరంతర అంతర్లీన లయపట్ల ఎరుకతో జీవించడం మొదలుపెడితే మన జీవితంలో ఏమి మారవచ్చు? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.